అమరావతికి సంబంధించి మరొకసారి సమీక్ష, మరొక 8,500,000 కోట్ల రూపాయలు అక్కడ అభివృద్ధికి ఖర్చు పెట్టాలన్నటువంటి నిర్ణయం. ప్రధానమైనటువంటి అంశం అమరావతిలో వరద ముంపుకి గురి కాకుండా చూసుకోవటం. 2 రకాలైనటువంటి వాగులు, కొండవీటి వాగు కావచ్చు, రెండవది వచ్చేటప్పటికి పాలవాగు కావచ్చు. ఈ వాగుల యొక్క నీళ్లతో ప్రతి ఏడాది 1 సారా 2 సార్లు 3 సార్లు అక్కడొచ్చే వర్షాల ఆధారంగా ఆధారపడి ఉంటుంది. ఇది తప్పనిసరిగా వీటికి ఆల్టర్నేటివే లేదు. దాని కాలువల నుంచి తీసుకెళ్ళి కృష్ణానదిలో పోయడానికి అప్పట్లో దేవినేని ఉమా ఉన్నప్పుడు ఒక చెక్ డ్యామ్ టైపులో కట్టారు. దాన్ని తీసి లిఫ్ట్ నీళ్లు తీసుకెళ్ళి కృష్ణానదిలో పోస్తున్నారు. కానీ అది ముగిసే ప్రదేశంలో ఉంది. అలా కాకుండా ప్రారంభం నుండి కాలువ ఇట్లా ఉన్నదాన్ని ఇలా విస్తరించి ఈ నీళ్ళన్నింటినీ ఏదైతే రిజర్వాయర్లో కట్టే ప్రణాళిక ముఖ్యం, ప్రపంచ బ్యాంక్ చెప్పింది, ఏడీబీ చెప్పింది. అవి ముందు ఆ నీళ్లకు సంబంధించి అంటే ముంపు బారిన పడకుండా అమరావతిని కాపాడే చర్యలు ప్రధానం. ఆ తర్వాత రోడ్ల విస్తరణ, మిగతాదంతా కూడా. అవన్నీ కూడా ఇప్పుడు 20,000 కోట్ల రూపాయలతో పనులు జరగబోతున్నాయి. చాలా సీరియస్గా రేపు 2027లో ఎన్నికలు వచ్చినా, 28లో ఎన్నికలు వచ్చినా ఒక రూపం కనిపించేలా చేసేందుకు ప్రభుత్వం చాలా సీరియస్ ఎఫర్ట్ అయితే పెడుతోంది. అది సక్సెస్ కావాలని కోరుకుందాం. ఈలోపే నోటిఫికేషన్ కూడా ఇచ్చేస్తారు అమరావతికి సంబంధించి. టోటల్గా ఒక రాజధాని అన్నటువంటిది మనకు ఒక రూపం రావాలని కోరుకుందాం.